బ్రో ఈ మున్నా జింగడ అంటే ఎవరు ట్విట్టర్లో చాలా మంది మాట్లాడుతున్నారు. అదే ఇంట్రెస్టింగ్ పాయింట్. చాలా మందికి ఆ పేరు ఇప్పుడే వినిపిస్తుంది, కానీ ఇంటెలిజెన్స్ సర్కిల్లో ఈ పేరు చాలా ఇయర్స్ నుంచి ఉంది. అంటే టెర్రరిస్టా డైరెక్ట్గా అలా చెప్పలేం, కానీ ఇన్వెస్టిగేటర్స్ ప్రకారం ముంబై అండర్ వరల్డ్ కి క్లోజ్ లింక్స్ ఉన్న కీ ఆపరేటివ్ దావూద్ నెట్వర్క్ తో సంబంధాలు ఉన్నాయని ఏజెన్సీ సస్పెక్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే ఢిల్లీ పోలీసులు రీసెంట్ గా ఒక టెర్రర్ మాడ్యూల్ ని బస్ట్ చేసింది. ఇన్వెస్టిగేషన్ లో వెళ్తుంటే ఒక పేరు మళ్ళీ బయటకు వచ్చింది, మున్నా జింగడ. అంటే అటాక్ ప్లాన్ చేస్తున్నారా? రిపోర్ట్స్ ప్రకారం అయితే అవును. ఢిల్లీ పోలీసులు చెప్తుంది ఏంటంటే ఇండియాలో ఇంపార్టెంట్ లొకేషన్స్ మీద అటాక్ చేయాలని ప్లానింగ్ చేస్తున్నారంట. మరి ఆ ప్లానింగ్ కి మున్నా జింగడకి రిలేషన్ ఏంటి? ఇంటెలిజెన్స్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం అండర్ వరల్డ్ నెట్వర్క్, టెర్రర్ నెట్వర్క్ మధ్య బ్రిడ్జ్ లాగా పనిచేసిన వాళ్ళల్లో ఈయన కూడా ఒకడంట. బ్రో ఒక్క డౌట్, అండర్ వరల్డ్ వాళ్ళకి టెర్రరిజం తో ఏం పని? అండర్ వరల్డ్ దగ్గర మనీ ఉంటుంది, రూట్స్ ఉంటాయి, ఫేక్ ఐడెంటిటీస్ అరేంజ్ చేసుకోవచ్చు, టెర్రర్ గ్రూప్స్ కి కీ లాజిస్టిక్స్ కావాలి. ఇవి రెండు కలిస్తే థ్రెట్ లెవెల్ పెరిగిపోతుంది. సినిమా స్టోరీలా ఉంది అసలు. నిజం చెప్పాలంటే కొన్ని సినిమా స్టోరీస్ కూడా ఇలాంటి రియల్ ఇన్సిడెంట్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యి తీస్తారు. మరి ఐఎస్ఐ పేరు కూడా వినిపిస్తుంది. ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ ప్రకారం పాకిస్తాన్ బేస్డ్ హ్యాండ్లర్స్ అండ్ ఐఎస్ఐ లింక్డ్ నెట్వర్క్స్, వీటిని కూడా ఏజెన్సీస్ ఎగ్జామిన్ చేస్తారు. ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ ఎలా క్యాచ్ చేస్తారు ఇలాంటి వాళ్ళని? ఒక కాలు, ఒక మనీ ట్రాన్స్ఫర్, ఒక సస్పీషియస్ మీటింగ్, ఒక సోషల్ మీడియా అకౌంట్, చిన్న క్లూ తో స్టార్ట్ అయ్యి నెలల ఇన్వెస్టిగేషన్ తర్వాత ఎంటైర్ నెట్వర్క్ బయటపడుతుంది. అంటే అటాక్ జరగకముందే వాళ్ళని పట్టుకుంటారా? ఎగ్జాక్ట్లీ. బెస్ట్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్ అంటే అటాక్ అయ్యాక కల్ప్రిట్ ని పట్టుకోవడం కాదు, అటాక్ జరగకముందే ఆపేయడం. అది పబ్లిక్ కి తెలియకుండా జరుగుతుందా? మోస్ట్ ఆఫ్ ద టైం అవును. న్యూస్ లో మనం చూసే హెడ్ లైన్ వెనక మంత్ సర్వేలెన్స్ ఉంటుంది, నైట్ ఆపరేషన్స్ ఉంటాయి, సీక్రెట్ ఇన్ఫార్మర్స్ ఉంటారు, టెక్నికల్ ట్రాకింగ్ ఉంటుంది. ఈ మున్నా జింగడ కేసులో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి? నేషనల్ సెక్యూరిటీ అంటే బార్డర్ లో సోల్జర్స్ మాత్రమే కాదు, మన సిటీస్లో, మన ఫోన్స్లో, మన సోషల్ మీడియాలో మన మధ్య కూడా సైలెంట్గా వార్ జరుగుతూనే ఉంటాయి. అంటే ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ని ఇన్విజిబుల్ షీల్డ్ అంటారు కదా. ఎగ్జాక్ట్లీ. అటాక్ జరిగితే అందరికీ తెలుస్తుంది, కానీ అటాక్ని ముందే ఆపే ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ పేర్లు ఎప్పటికీ బయటకు రావు. చాలా డేంజరస్ వాళ్ళు బ్రో, డేంజరస్ అండ్ ఇన్విజిబుల్. మరి ఈ స్టోరీ ఇంకా కంప్లీట్ అయిపోయిందా? ఇన్వెస్టిగేషన్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది, కానీ ఒక్క విషయం మాత్రం క్లియర్. వన్ నేమ్, one phone call, one clue can expose an entire hidden network. The most dangerous people are the one nobody notices.